ఇటీవల చైనా ఆవిష్కరించిన డీప్సీక్ పోటీ ఇచ్చేందుకు అమెరికా టెక్ సంస్థ ఓపెన్ ఏఐ సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఓపెన్ ఏఐలో డీప్ రీసెర్చ్ పేరుతో కొత్త టూల్ను ఆవిష్కరించింది. డీప్ రీసెర్చ్ అనేది ఓపెన్ ఏఐ నెక్స్ట్ ఫీచర్ అని, మనిషి చాలా గంటలు వెచ్చించి చేసే పనిని ఈ కొత్త టూల్ కేవలం 10 నిమిషాల్లోనే చేస్తుందని కంపెనీ వెల్లడించింది. చైనాకు చెందిన డీప్సీక్ చాట్బాట్ నిర్వహణ ఖర్చు తక్కువ ఉండటం, పనితీరు ఆకట్టుకోవడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని డీప్సీక్ ఆకర్షించేసింది. ఇక డీప్సీక్ వచ్చిన ఆదరణ కృత్రిమ మేధ రంగానికి సవాలుగా మారింది. తక్కువ కాలంలోనే డీప్సీక్ ఓపెన్ ఏఐకి పోటీగా మారుతుందని ఆ కంపెనీ వర్గాలు భావించి ఓపెన్ ఏఐను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేయటం మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫ్యూచర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డీప్ రీసెర్చ్ స్వతంత్రంగా పనిచేస్తుందని, మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు చాట్ జీపీటీని అనేక వెబ్సైట్లను విశ్లేషించి రీసెర్చ్ అనలిస్టు స్థాయిలో నివేదిక రూపొందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుతం చాట్ జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే డీప్ రీసెర్చ్ అందుబాటులో ఉంటుంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు కూడా విడుదల చేయాలని ప్రణాళికలు చేస్తున్నట్టుగా కంపెనీ తెలిపింది. డీప్ రీసెర్చ్ సైన్స్, ఇంజనీరింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో పనిచేసే వారికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. డీప్ రీసెర్చ్ను టోక్యోలో ఉన్నత స్థాయి సమావేశానికి ముందు ఓపెన్ ఏఐ ఆవిష్కరించింది. ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా, టెక్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అధినేత మసియోషి సన్తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ కలిసి స్టార్ గేట్ అనే సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సంస్థ కృత్రిమ మేధాలో $500 బిలియన్ పెట్టుబడులు పెడుతుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. చైనాకు చెందిన డీప్సీక్ అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. పూర్తి ఉచితమైన డీప్సీక్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. వ్యాపారాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, పర్యావరణం మొదలైన వాటికి సంబంధించి సమాచారం అందిస్తోంది. ఇక ఓపెన్ ఏఐ, క్లాడ్, సోనెట్ వంటి సంస్థలు సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ ఏఐ మోడల్ ఉచితంగా అందిస్తుండటంతో డీప్సీక్ ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన యాప్గా నిలిచింది. చాట్ జీపీటీ అభివృద్ధి చేయడానికి దాదాపు $870 కోట్ల ఖర్చు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినీ, క్లాడ్ ఏఐలకు వేల కోట్లు వెచ్చించారు. కానీ చైనా రూపొందించిన డీప్సీక్ కోసం సుమారు 52 కోట్లు మాత్రమే ఖర్చయింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, విస్తృత సేవలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడంలో డీప్సీక్ అత్యధిక ప్రాధాన్యతను పొందింది. ఈ యాప్ ఇండియాలో సైతం అత్యధిక ఆదరణ పొంది 10 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్తో దూసుకు వెళుతోంది.